మాట్లాడినందుకు మీరు ఇన్ని కేసులు పెడుతున్నారే. 4 గురిజాల నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లో 4 చోట్ల కంప్లైంట్లు ఇచ్చారు. ఇంకా ఎన్ని కేసులు ఫైల్ అయినా ఒక కేసు అయితే కంపల్సరీ ఫైల్ అయింది. మిగిలిన కేసులు కూడా మిగిలిన వాటి పరిస్థితి ఏంటో మాకు తెలియదు. వివరాలు కూడా సేకరించి మీతో తిరిగి మాట్లాడతాం. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇలాంటి వాటి మీద కేసులు పెట్టుకుంటా పోతే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇది సరైన పద్ధతి కాదు. ముందు తక్షణమే పెట్టిన కేసుల్ని మీరే విత్డ్రా చేసుకోవాలి, తొలగించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు ఎస్పీ గారు? మీరు ఇలాంటి చర్యల మీద ఈరోజు యాక్షన్ తీసుకోకుండా కేవలం మైక్ లో మాట్లాడినందుకు ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, కుంకుమ పడిందని కేసులు పెట్టడం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయడానికి వీల్లేదు, డీజేలు ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయడానికి వీల్లేదు. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు పెట్టుకున్నోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు వేయచ్చు, గంటలు గంటలు వాయించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పాటలు వేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం పాటలు వేయకూడదా? మేము గడిచిన 5 సంవత్సరాలు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వకుండా ఆపామండి? ఒక ట్రాక్టర్ తిరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వస్తే రోడ్ల మీద గంటల తరబడి తిరుగుతుంది. ఎప్పుడైనా మేము ఆపామా? ఇలంతా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు కేసులు పెట్టే కార్యక్రమం. మొన్న శ్రీనివాస గిరిజన కాలనీలో వాళ్లే బాంబులు వేసుకున్నారు, వాళ్ళే వేసి ఎక్స్ప్లోజన్ యాక్ట్ కింద పెట్టి జైల్లో పెట్టారు. దాదాపు 4 రోజుల పాటు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్లే ఇదంతా కార్యక్రమం చేస్తారు. వరవకట్ట బుజ్జి అతను నడి రోడ్డులో కేక్ కట్ చేశాడని గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి 16 మంది మీద కేసు పెట్టారు. మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఎక్స్ కౌన్సిలరు మోర్ సెంటర్లో నడి రోడ్లో కేక్ కట్ చేశాడు కదా, నడి రోడ్లో కేక్ కట్ చేశాడు. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు కేసులు పెట్టాలంటే మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. మాట్లాడితే పోలీస్ యాక్ట్ 30 ఉందంటాడు, మా మీద కేసులు పెడతాడు, మేము బయటికి రాకూడదు. అంటే చెప్తున్నాను, పోలీసు వాళ్ళు ఈ విధంగా ఇంత అన్యాయంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం? రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదో స్త్రీశక్తికి జనాలు వచ్చారు, ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలు తోలితే ప్రతి చోట వస్తారు. నేను చెప్తా ఉన్నాను, ప్రజల్ని మీటింగులు తీసుకురావటం, ఏదో మేము విజయం సాధించాం, సూపర్ సక్సెస్, ఇదంతా కూడా వాపు. ఈ వాపును చూసి బల్బు అనుకోవద్దు మీరు. ఆల్రెడీ మీ పతనం స్టార్ట్ అయిపోయింది. సూపర్ 6లో అమలు చేసే వాతావరణమే అర్థమైపోతుంది ప్రజలకి. ప్రజల్లో ఈరోజు విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. మాట్లాడటం లేదు, ఎందుకంటే మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, మా మీద ఇబ్బంది పెడతారు, లేకపోతే మాకు వచ్చే పథకాలు పోతాయని భయపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంత అన్యాయంగా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే రేపు మేము కూడా ఎవరిని నియంత్రించలేము. మేము మాట్లాడినా ఎవరు వినరు. అది అర్థం చేసుకోవాలి మీరు. రేపు ఎక్కడికి వెళ్తాం, రేపు మీరు పరిస్థితులు అర్థం చేసుకోండి. యూరియా లేదని మాట్లాడితే కేసులు పెట్టాలంట. యూరియా లేదని మాట్లాడటం కూడా తప్పే. రైతుల మీద మాట్లాడటం కూడా తప్పే. మాట్లాడితే కేసులు పెడతారంట. నిన్న పోలీసు వాళ్ళను కలెక్టర్ ప్రెస్ మీట్ పెడితే దానిలో మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. దాని మీద అక్కడ లోకేష్ గారు రాష్ట్రం అంతా ఒక నోటీస్ ఇస్తాడు డీజీపీకి ఎవరికో, వాళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటారు. యూరియా లేదని అడగటం కూడా తప్పే. ఇవాళ దాని మీద కూడా కేసులు పెడతామంటున్నారు. పెట్టండి, మీ ఇష్టం. కేసులు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎవరికి పద్ధతి లేదు, ఏమీ లేదు. హైకోర్టు అక్షంతలు వేసినా ఒక తప్పు మీద 10 కేసులు పెడతారు, 10 చోట్ల పెడతారు, 20 చోట్ల పెడతారు. రేపు ఎక్కడ పోతారు? రేపేం చేస్తారు? ఆ పరిస్థితి అర్థం చేసుకోండి మీరు.
ఏకపక్షంగా ఈ విధంగా కేసులు పెట్టుకొని భయభ్రాంతులు గురి చేసి ఈరోజు భయపెట్టాలని చూస్తే, ఎంత భయపెట్టాలని చూస్తే అంత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఇంకా సమాజంలో వైలెన్స్ ఎక్కువ అవుతుంది, కేసులు ఎక్కువ అవుతాయి. రేపు ఇదే ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వివక్షకి తావు లేకుండా చేయాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. మండపాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంటారు, ఆన్లైన్లో కాదు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అంటారు. చలానా కట్టిన పోలీస్ స్టేషన్లో బైండ్ అవుట్ చేసుకుంటారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయకూడదు, లేకపోతే గోపిరెడ్డి గారి పాటలు వేయకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక బైండ్ ఓవర్ లో కూడా ఏంటి, డబ్బులు కలెక్ట్ చేస్తామని 2 లక్షలు 3 లక్షలు ఫైన్ వేస్తాం, లేదా 5 లక్షలు ఫైన్ వేస్తాం అని చెప్పి బైండ్ ఓవర్ లో రాపించుకున్నారు. పోలీస్ స్టేషన్ లో రాపించుకొని అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంతకాడికి పర్మిషన్ ఇచ్చేది ఎందుకు మీకు? ఎందుకు మాకు ఇంత దారుణమా? వినాయక మండపాలకు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ ముద్రలు వేసి మమ్మల్ని హింసించే కార్యక్రమం చేస్తారా? ఇంత దారుణంగా ఈరోజు వ్యవస్థను తయారు చేశారంటే రేపు ఎవరు కూడా బాగు చేసే పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. ఇట్లానే తక్షణమే కాసు మహేష్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల్ని సుమోటోగా తీసివేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక మాట మాట్లాడినందుకు, అది కూడా కర్రల బదులు గొడ్డలు వస్తాయి. ఆయన ఈరోజు కర్రలతో వస్తున్నారు, దాని బదులు గొడ్డలు తీసుకొచ్చే కార్యక్రమం జరిగిద్దేమో అని చెప్పారు ఆయన. పరిస్థితులు హెచ్చరించాడు. ఇవాళ పరిస్థితులకి రేపు ప్రత్యామ్నాయ పరిస్థితులు వస్తాయేమో అని ఒక మాట అన్నాడు. దానికే మా పార్టీలో నిజంగా మొట్టమొదట ఇలాంటి అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడకూడదని మాట్లాడిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు ఈ స్టేట్ లో. ఆ రోజు మా పార్టీ ఓటమికి కూడా ఇలాంటి బూతు మాటలు, ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని, రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళకి స్థానం ఉండకూడదని మాట్లాడిన వ్యక్తి మహేష్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మీరు ఏదో ఒక మాట మాట్లాడడానికి కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. మరి ఈ విధంగా ఎన్ని కేసులు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి మీద? ఎన్నిసార్లు మాట్లాడారు? బూతు పురాణం మాట్లాడతాడు. నెల్లూరు ఆయన ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఎన్నిసార్లు మాట్లాడాడు? ఇంకొక ఆయన ఉంటాడు ఆనం, ఆయన పేరంటే రామనాయుడు కాదు, ఆనము నల్లగా ఉంటాడు చూడు, రమణారెడ్డి. ఒక ఆయన మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు. అసలు మాట్లాడితే ఆ లాంగ్వేజ్ మనం వినలేము. స్పీకర్ అయిన మాత్రం మన పోలీసుల్ని డైరెక్ట్ గా పోలీసుల్నే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలన్నారు. అయిన పాత్రుడు ఇక్కడ కండ్లకొండకు వచ్చి ఆ రోజు మాట్లాడాడు, విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు బండ బూతులు మాట్లాడాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి కూడా ఎంతో నియంత్రణ చేసుకుని ఆ రోజు కేసులు పెట్టకుండా వదిలేసాం. చూడ వీడియో వినండి. వైసీపీ ఎమ్మెల్యే కొడుకుల్లారా ఎంత దారుణంగా మాట్లాడాడో పవన్ కళ్యాణ్. అప్పుడేం కేసులు పెట్టలేదు మేము. లోకేష్ మాట్లాడు, పోలీసులతో మాట్లాడుతున్నాడు. అంటే ఇంత దారుణంగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోనే వీళ్ళు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తే ఎవరు కేసులు పెట్టలేదు ఆ రోజు. ఈరోజు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రుల మీద కూడా
విపరీతంగా అన్యాయంగా మాట్లాడినందుకే మీరు 307 పెడుతున్నారంటే ఏంటి పరిస్థితి, ఏంటి రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద? జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు, సైకో పరిపాలన అన్నారు. ఓపెన్ డిబేట్లో ఇంకా యాంకర్లు, టీవీలో మాట్లాడే యాంకర్లే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా చేసుకుంటా పోతే రేపు పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? చాలా దారుణమైన అంశం. ఈరోజు పల్నాడు జిల్లా పోలీసులు ఎస్పీ గారికి మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు. ఇలాంటి కేసులు నమోదు చేసుకుంటా పోతే ఎక్కడికి వెళ్తాం మనం? రేపు ఇంకా ప్రతి మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటే ఏంటి పరిస్థితి? మీడియా మీద, సాక్షి మీడియా మీద నిన్న మాట్లాడారు. నిన్న సాక్షి మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు అన్యాయంగా, ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద. కేవలం అది పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు ఈరోజు ప్రమోషన్లు జరగట్లేదని మాట్లాడినందుకు సాక్షి మీద, మీడియా మీద కేసులు పెట్టారు. అంతకన్నా దారుణం మొన్న వినాయక చవితి నిమజ్జనంలో సంతగుడిపాడు గ్రామంలో అతను రోడ్డు ఆక్యుపై చేసి 2 అడుగులు ముందుకొచ్చి ఇల్లు కట్టుకున్నాడు. అతని ఇంటి ముందు వినాయక విగ్రహం సంబరాలు, వినాయక ఊరేగింపు వెళ్తూ ఉంటే కుంకుమ పడిందంట ఆయన మీద. కుంకుమ పడిందని కంప్లైంట్ ఇచ్చాడు. రొంపిసలు కేసు నమోదు చేశారు. ఈరోజు 324 కేసు చేశారు. 8 మంది మీద కేసు పెట్టాడు. కుంకుమ పడిందంట. అంటే వినాయక ఉత్సవాల్లో కుంకుమ పడకుండా రాళ్ళు పడతాయా, మట్టి పడతాయా, బాంబులు పడతాయా? ఏంది ఇంత దారుణం? ఏంది? కుంకుమ పడినందుకు కేసు పెట్టి, కంప్లైంట్ పెట్టి వాళ్ళ కేసులు బుక్ చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రజాస్వామ్యం? జొన్నలగడ్డ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినాయకుడి మండపాలకే పర్మిషన్ ఇవ్వలేదు అసలు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం గొడవలైనవి అని చెప్పి ఓకే. కానీ జొన్నలగడ్డ గ్రామం నుంచి వినాయక నిమజ్జనానికి తీసుకెళ్తే టీడీపీ వాళ్ళు బొడ్రాయి సెంటర్ అంట, మా హాస్పిటల్ ముందు గంట సేపు డీజే పెట్టి ఇక్కడ ఏది వినాయకుడి బొమ్మ పెట్టడానికి వెళ్లే రోజు, నిమజ్జనానికి వెళ్లే రోజు కూడా కాదు, వినాయకుడి బొమ్మ ఊళ్ళో పెట్టడానికి గంట సేపు మా హాస్పిటల్ ముందు డీజే పెట్టి డ్యాన్సులు వేపించి నానా హడావుడి చేస్తే పోలీసులు కనీసం మాట్లాడరు, స్పందించరు పోలీసులు. ఒక హాస్పిటల్ ఇల్లు ముందు వాళ్ళు పల్నాడు బస్ స్టాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహం మీదకి ఎక్కి జెండాలు ఊపుతా ఉంటారు. విగ్రహం ఇచ్చే దిమ్మె మీద, విగ్రహం పెట్టిన దిమ్మె మీద వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు, వాళ్ళనే మాట్లాడరు. ఇదే జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వాళ్ళు.